ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు గోసపడుతున్నాడు. కష్టపడి పండించిన పంటను చివరికి ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర కూడా సరిగ్గా అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అకాల వర్షాలతో ఇప్పటికే రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. ఇంకా కూడా తమ కళ్ళ ముందే ధాన్యం తడిసి ముద్దయిపోతున్నా కూడా ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ధాన్యంతో పాటే రైతు కూడా అక్కడే పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. వేణుగోపాలరావు, వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు ఒక అలర్ట్ కూడా చేస్తూనే ఉంది వర్షాలకు సంబంధించి. అయినా కూడా ప్రభుత్వం సమన్వయం లేకపోవడంతో, ఆ డిపార్ట్మెంట్స్ మధ్య సమన్వయం లేకపోవడంతో రైతు ఇవాళ ఫైనల్గా రైతు రోధిస్తున్న పరిస్థితి. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎప్పటి నుంచో వ్యవసాయం చేస్తున్నారు, ఎప్పటి నుంచో పంట అమ్ముకుంటూ ఉంటారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించినటువంటి తీరు, అప్పుడు అమ్ముకున్నటువంటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్ముకున్నటువంటి ఆ రోజుల్ని రైతులు ఎట్లా గుర్తు చేసుకుంటున్నారు వేణుగోపాలరావు? రాజేష్, మీరు చెప్పింది 100% కరెక్ట్. యాక్చువల్ ఏంటంటే గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు ఏం చేశారంటే ప్రతి 5,000 ఎకరాలకు ఒక ఏఈఓ, అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ అనేది ఉండేది. మరోవైపు వీరు ఎప్పటికప్పుడు అంటే యాక్చువల్గా రైతాంగానికి ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల వరకు వస్తుంది, వాళ్ళకి ఎంత ధాన్యం వస్తుంది, ఎన్ని సెంటర్లు ఓపెన్ చేయాలి అనే దాని మీద ఒక రివ్యూ నిర్వహించుకునే అవకాశం ఉండేది. మరోవైపు ఒకవేళ విత్తనాలు నాటినప్పుడు కూడా వరి ధాన్యానికి సంబంధించి కూడా ఎరువులు ఎన్ని అవసరము, ఎంత అధిక, ప్రతి విషయాన్ని కూడా ఒక లెక్కల రూపేణ ఉండేది. ప్రతి దాని మీద ఒక రివ్యూ ఉండేది. అగ్రికల్చర్ ఆఫీసర్ను సంప్రదించేది, ఎటువంటి ఎరువులు వేయాలి, ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి ఏ వాతావరణంలో ఎలాంటి వేసుకోవాలి, ఇవన్నీ కూడా ప్రతి విషయంలో కూడా ఏఈఓ అలాంటి వ్యక్తులు గత సర్కార్ పెట్టింది. కానీ ప్రస్తుతం అయితే వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడున్నారో ఎవరికైతే తెలియదు. ఎందుకంటే వాతావరణ శాఖ హెచ్చరించినా కూడా టార్పాలిన్లు ఇవ్వాలి. మరోవైపు రైతాంగము రాత్రులు పొద్దున్న దాకా కూడా అక్కడే ఉండి పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది? మరి టార్పాలిన్ లేవు. వర్షంకి వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళు పండించిన పంట అంతా కూడా ఈ వర్షంలో కొట్టుకుపోతుంటే రైతన్న తాము చేసిన రెక్కల కష్టం తమ కళ్ళ ముందు పోతుంటే మాత్రం వారి యొక్క వేదన మనం చెప్పలేనటువంటిది రాజేష్. కానీ ముఖ్యంగా ఇప్పటికైనా అంటే ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది, అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. మరి రైతులు నెలల వారీగా 15 రోజులు 20 రోజులు ఇక్కడే ఉంటే ఇటు వైపు వారు తీసుకొచ్చిన ధాన్యం కొనకపోవడము, మరోవైపు తెల్లారితే వాటిని ఆరబెట్టాలి, మైచరైజ్ అని చెప్పి తక్కువ చేయడం, క్వింటాల్కి 5 కిలోలు తీసేయడము, మరియు హమాలీలకు 50 రూపాయలు క్వింటాల్కి ఇవ్వాలి. ఇవన్నీ కూడా అంటే మరోవైపు తాల్పేరిట దోపిడీ, ఇవన్నీ చూసిన నేపథ్యంలో గత సర్కారుకు ఈ సర్కారుకు అంటే రైతులు బేరీజ్ వేసుకుంటా ఉన్నారు. అంటే గతంలో చివరి ధాన్యం వరకు కూడా కొంటామని చెప్పి కొన్నటువంటి, కరోనా కష్టకాలంలో కూడా ధాన్యం కొన్నటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు, అధికారులు ఎందుకు స్పందించలేదని రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు ప్రతి చోట కనిపిస్తోంది రాజేష్. రైట్ వేణుగోపాలరావు.